హాయ్ అండి. చూస్తున్నారు కదా! మనం మైదా పిండితో బజ్జీలండి. బజ్జీలు ఇష్టపడలేనోళ్ళు ఎవ్వరు ఉండరు. చాలా టేస్ట్‌గా ఉంటాయి. మన హోటల్‌లో తింటాం చూడండి, అంత క్రిస్పీగా చాలా బావుంటాయి. తిని కొద్దీ తినాలనిపిత్తది. ఇలా యేసుకుంటే చూస్తున్నారు కదా! బజ్జీల పిండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మైదా పిండి తెలుసు కదా! మైదా పిండండి. మైదా పిండి అంటే మైదా పిండేసుకోవాలి. అండ్ సాల్టు, తినే సోడా అండ్ పంచదార. ముఖ్యంగా మనకి బజ్జీలు కలర్ రావాలంటే ఎరుపు కలర్‌లో ఉంటాయి కదండీ బజ్జీలు. ఎర్రగా ఎగాలంటేనండి పంచదార ఒక స్పూన్ ఏసుకోవాలి. అండ్ వాటరు, పెరుగు, ముఖ్యంగా పెరుగు పుల్లగా ఉండాలంటే కొంచెం పులిసిపోయిందేసుకోవాలి పెరుగు. అండ్ ఇంకొకటేంటంటే ఒక స్పూను ఆయిల్ కూడా ఏసుకోవాలి. ఏసుకోవడం వల్ల ఆయిల్ అన్నదే పీల్చకుండా ఉంటది. ఎందుకంటే తినే సోడా ఏయగానే ఆటోమేటిక్‌గా బజ్జీలన్నయి కొంచెం ఎక్కువేసుకుంటే పీల్చేస్తది ఆయిల్. అలా పీల్చకుండా ఉండాలంటే మనం పిండిలోనే మనం కలిపినప్పుడే ఒక స్పూను ఆయిల్ ఏసుకుంటే బజ్జీ అన్నది గమ్మున ఆయిల్ లాక్కుండా ఉంటదండి. బజ్జీ చాలా టేస్ట్‌గా ఉంటది. హోటల్‌లో బజ్జీలా ఉంటాయి. చాలా బావుంటదండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలా ట్రై చేయండి. నేను ఇలా కలిపేసి ఒక డే అంటే ఒక నైట్ ముందే కలిపేసుకొని ఉంచుకున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో, చూస్తున్నారు కదా! ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ పెట్టినప్పుడు కూడా ఎవ్వరైనా కూడా ఆయిల్ ఎక్కువ అంటే ఒక్కొక్క చేతంతా ఆయిల్ లాగేస్తదండి. మనం లాక్కుండా ఉండాలంటే మనం ఆయిల్ ఏసినప్పుడు ఎవరితోని మాట్లాడకుండా అప్పుడు ఆయిల్ ఎయ్యాలి మన మూకుట్లోని. సో, చూస్తున్నారు కదా! బజ్జీల పిండికి మనం ఏమేమి కావాలంటే ఏసేసాక కలుపుకోవాలండి. ఇలా కలుపుకోవడం వల్ల మనకి బజ్జీలన్నీ సాఫ్ట్‌గా బావుంటాయండి. అండ్ వాటర్ కూడా కొంచెం మిక్స్ చేసుకోవాలి. వాటర్ అన్నది తక్కువేసుకోవాలి. బాగానే బాగా ఎర్రగా అవుతదండి. అండ్ బజ్జీలు ఎక్కువ నానడం వల్ల చాలా టేస్ట్‌గా ఉంటది. సో, నేను నైట్ కలిపేసుకొని ఉంచుకున్నాను. అండ్ మార్నింగ్ ఏయడం వల్ల బాగా బావుంటదండి బజ్జీ అన్నది. టేస్ట్‌గా ఉంటది. చూస్తున్నారు కదా! ఆల్రెడీ బజ్జీ ఇలా చేత్తో తీసుకొని మనం లైట్‌గా మనం చేత్తో ఆహ్, చేసుకునండి మనం ఒక రౌండ్‌గా చుట్టి వేస్తే బావుంటాయండి బజ్జీసు. అండ్ ఆయిల్ అన్నది ఎక్కువ పీల్చకుండా ఉంటది. యాక్చువల్‌గా మనం బజ్జీల పిండిలో ఒక స్పూన్ ఆయిల్ ఏసాం కదా! దాని గురించి బజ్జీ అన్నది మనకి ఆయిల్ పీల్చకుండా ఉంటది. బాగా ఎర్రగా నూనె కాగాక ఏయడం వల్ల గమ్ముని మన కలర్ అనేవి చేంజ్ అవుతాయండి. కలర్ అనేవి ఎరుపు రంగులో వస్తాయి. చూస్తున్నారు కదా! ఫస్ట్ మనం పొయ్యి దగ్గర పెట్టుకోవాలి. అందుకు ఏగిందా నూనె లేదా అని ఏయడానికి కొంచెం ఏసాను. అది మనం ఏగాక పొయ్యి దగ్గర పెట్టుకున్నాము. ఇప్పుడు బజ్జీలన్నీ తిరిగేస్తున్నానండి. మీరే చూస్తున్నారు కదా! ఈ మూకుట్లో అయితే ఆయిల్ కూడా మనం లాక్కుండా ఉండాలంటే మనం ఆయిల్ ఏస్తాం కదా! మూకుట్లో అప్పుడు ఎవ్వరితో మాట్లాడకుండా ఎయ్యాలండి. ఏయడం వల్ల ఆయిల్ అనేది మనకు తక్కువ లాగుతది. సో, ఇలాంటి చిన్న చిన్న టిప్స్ లేడీస్‌కి బాగా యూజ్ అవుతాయండి. వంటలు చేసుకునే వాళ్ళకి మెయిను. ఆల్రెడీ చూస్తున్నారు కదా! అప్పుడే కొంచెం కలర్ అన్నది మారుతా ఉంది. బ్రౌన్ కలర్‌లోకి అది వస్తూ ఉంటుందండి. ఈ బజ్జీస్ అయితే చాలా టేస్ట్‌గా ఉంటది. సేమ్ మన హోటల్‌లో తింటాం చూడండి, అంతే మాదిరిగా భలే ఉంటాయండి. సో, ప్రతి ఒక్కళ్ళు కూడా ఛానల్ చూసే వాళ్ళందరూ పూర్తిగా అర్థం చేసుకొని సబ్స్క్రైబ్ చేసి లైక్ అన్నది చేయండి. ఎందుకంటే లేని వాళ్ళకి మనం ఎప్పుడూ ఎలాగ సహాయత చేయలేం. ఒక వీడియో రూపానన్నా వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతామండి. సో, అందుకని దయచేసి ఎవరు చూసినా లైక్ అనేది చేయండి. చూస్తున్నారు కదా! ఆల్మోస్ట్ కొంచెం కలర్ అన్నది మారుతుంది. బజ్జీ కలర్‌లోకి ఆయిల్ బాగా వేడెక్కాక ఏసుకోవడం వల్ల బజ్జీ అన్నది గమ్మున మనకి అయిపోద్దండి. టైం పట్టదు. లేకపోతే మనకి ఏగదండి. లోపల కూడా బాగా ఏగాలంటే ఆయిల్ ఏసుకుంటాం కదా! బజ్జీల పిండిలో లోపల అన్నది ఏగుతదండి. అందుకని చాలా బావుంటాయండి ఈ బజ్జీలైతే. బజ్జీలు ఇష్టపడకుంటే ఎవ్వరు ఉండరు. బజ్జీలు చాలా ఇష్టంగా తింటారు. ఎందుకంటే అంత టేస్ట్‌గా ఉంటాయి. మనము వండుకునే విధానం బట్టి ఉంటదండి. ఏదైనా కూడా మనకి బాగోదనుకుంటే ఏది బాగోదు. కానీ మనం చెయ్యగలం అని అనుకుంటే మనం చేస్తామండి. ఒక 2 సార్లు పోద్ది. తర్వాత నుంచి మనకు అలవాటవుతది. అలాగే ఇది కూడా నేను కూడా నేర్చుకుని చాలా బావుంటాయండి. ఇలా ఏయడం వల్ల కలర్ చూస్తున్నారు కదా! కలర్ అన్నది కూడా మనకి ఎరుపు కలర్‌లోకి వస్తున్నాయి. సో, మీరే చూస్తున్నారు కదా! భలే టేస్ట్‌గా ఉంటాయండి. ఆయిల్ అన్నయి కూడా బాగా
తక్కువ పీల్చుకుంటుంది. ఎందుకంటే ఇలాగ వేయడం వల్ల మనకు ఆయిల్ కాగగానే వేయడం వల్ల మనకి గమ్మునింద కలర్ వస్తుంది. చూస్తున్నారు కదా, కలర్ అన్నది వెంటనే వచ్చింది. చక్కెర ఒకటి వేసాం కదా, ఒక స్పూన్ చక్కెర వేయడం వల్ల అండి మనకి కలర్ అన్నది మారుతుందండి. అదే చక్కెర వేయకపోతే కలర్ అన్నది మారదు. సో ఒక స్పూన్ చక్కెర వేసుకోవాలి. అలాగని ఎక్కువ మట్టుకు వేయొద్దండి, ఒకే ఒక స్పూన్ వేసుకోండి. ఇలా మనకి ఫాస్ట్గా కలర్ అన్నది చేంజ్ రావడానికి ఈజీగా ఉంటుందండి. సో చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. దీంట్లో మనం టమాటా అండ్ ఏడుశనగ గుళ్ళు చట్నీతో తిన్నామంటే ఇంక అసలు వదిలిపెట్టమండి.